నీకు చెప్పలేదు కానీ కళ్యాణి పెళ్లి జరుగుతుందో లేదోనని నేను మనసులోనే బాధపడ్డాను. కానీ ఈరోజు కళ్యాణి పెళ్లి ₹1,00,00,000 ఇచ్చి జరిపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది శివ. ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అసలు ఊహించనే లేదు. కళ్యాణి మాధురి కూతురిగా ఇంట్లో ఉండి ఉంటే నా నోటి వెంట ఘనంగా పెళ్లి జరిపిస్తానని గాని, స్త్రీధనంగా ₹1,00,00,000 ఇస్తానని గాని వచ్చి ఉండేది కాదండి. కళ్యాణి ఇప్పుడు అనుపమకి దేవుడిచ్చిన కూతురు. అనుపమకి మనం తప్పెవరున్నారండి? మన మనవరాలికి మనం కాక ఇంకెవరు పెళ్లి చేస్తారు? కళ్యాణి పెళ్లి మన బాధ్యత. కళ్యాణి, ఇలా రా. నీకు సిద్ధుకి పెళ్లి కాలేదంటే మీ అమ్మా నాన్నల వల్లే పెళ్లి కాలేదని, గుళ్ళో ఊళ్ళో వాళ్ళన్న మాటలు నిజం చేసిందని అవుతావమ్మా. రేపొచ్చే కొత్త సంబంధం వాళ్ళు మీ ఇంట్లో అబ్బాయే ఎందుకు మీ మనవరాన్ని చేసుకోలేదు అంటే చెప్పడానికి మా దగ్గర సమాధానం ఉండదు. అది కాదు నాన్నమ్మ. కళ్యాణి, నానమ్మ నీ మీ ఇద్దరి మధ్య దూరం పెరగకూడదు. అందుకే వెంటనే నిశ్చితార్థమైపోవాలి. నిశ్చితార్థం అయ్యాక నీకు 18 ఏళ్లు రాగానే వెంటనే పెళ్లి జరిపించేస్తాను. సిద్ధుతో నీ పెళ్లి చేయాలనుకోవడం ఒక రకంగా మా స్వార్థం కూడా. సిద్ధు అయితే ఇల్లరిక ఉంటాడు, నువ్వు మా కళ్ళ ముందే ఉంటావు. అనుపమా, రేపు నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలవాలో ఆలోచించి పిలువు. అలాగేనమ్మా. ₹1,00,00,000 విలువ గల భూమి, నగ, నట్రా లాంఛనంగా ఇస్తాను. సరేనా? ₹1,00,00,000 విలువ గల భూమి, నగ, నట్రా లాంఛనంగా ఇస్తాను. సరేనా?
స్త్రీధనం అని గొప్ప మాట ఒకటి ఉండదు కదా వియ్యపురాల, అది నేను మర్చిపోయినాను కదా. నా కొడుకేమి బంగారం వజ్రం లాంటి పిల్లను ప్రేమించుండాడు. నువ్విచ్చే కాసులతో సిలకా గోరింకల్లా బతకరా ఏంది? కోడలా మెటికి ఇరుసుకుంటా ఉండు. ఆ ₹1 కోటి కట్నం ఇస్తామనగానే అమ్మ కళ్యాణినే ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయింది. అమ్మ రావడంతో సంపద కన్ఫర్మ్ గా టెన్షన్ పడుతూ ఉండుంటుంది. సంపదని కలిసి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే టైం దొరకట్లేదు. ఎలా సంపదని కలవాలి? నాన్నమ్మ వాళ్ళు నేను సిద్ధుని ప్రేమించానని ఫిక్స్ అయిపోయారు. నా జీవితం బాగుండాలని డబ్బుని కూడా లెక్క చేయడం లేదు. కానీ ఆ సిద్ధుగాడు వెధవని, వాడు ఇంట్లో అందర్నీ మోసం చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నారు. రే, ఎందుకురా ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు? నేను ఎంతగా నమ్ముతున్నారో తెలుసా? నమ్మితేనే కదా బంగారం మోసం చేసేది. అయినా నీకు మనసెలా వస్తుందిరా ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి? తెల్లవారితే ఎంగేజ్మెంట్ అంటున్నారు. నా లైఫ్ తో గేమ్స్ ఆడకు సిద్ధం. మర్యాదగా వచ్చి అందరి ముందు నిజం చెప్పు. ఏమని? నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని. కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేది నిజం. నా లవరంతా కాకపోయినా చూడగా చూడగా నువ్వు బానే ఉన్నావు. రే, చంపేస్తాను. ఎవరైనా మనల్ని ఇలా చూసి ఏం చేస్తున్నారు అని అడిగితే రొమాన్స్ చేసుకుంటున్నావు అని చెప్తా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మరి నీ లవర్ పరిస్థితి ఏంటి? తనని చేసుకుంటాను. వెంకీ మామ సినిమా గుర్తుందా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అదే కాన్సెప్ట్ ఫాలో అవుదాం. అయినా ఈ విషయం ఎప్పుడో చెప్పాను కదా, మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు? ఏయ్, రే, నువ్వు ఇంత దుర్మార్గుడివని తెలియక ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నెత్తికెక్కించుకుంటున్నారా? ఒక్క సాక్ష్యం దొరికితే చాలరా, నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. నా గురించి నీకింకా పూర్తిగా తెలీదే. జరిగేది చూస్తూ ఉండిపో, నీకే మంచిది. నా గురించి నువ్వు తెలుసుకుని అందరికీ తెలిసేలా చేయాలని ట్రై చేయకు. నేను మంచోడిని కాదు. ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉండాలి. నువ్వు నా లవర్ కాకపోయినా నా లవర్ అని చెప్పి నీ ఇమేజ్ డ్యామేజ్ చేశాను. ఒక్కరైనా నీకు సపోర్ట్ చేశారా? లేదు. సిద్ధు, అనుపమమ్మ మొత్తం వినేసిందా? ఛా! అమ్మా విన్నావా? సిద్ధు ఏమంటున్నాడు? ప్రతి క్షణం చిన్నపిల్లలా మీరు పడే గొడవలు వినడానికి నాకు ఓపిక లేదు కళ్యాణి. మళ్ళీ సిద్ధుతో గొడవపడి తన మీద ఏదో చెప్పాలని చూస్తున్నావు, అంతే కదా? అది కాదమ్మా. సిద్ధు, నీ ఉతికిన బట్టల్లో సంపద ఫోన్ చేస్తుందంటే ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదేదో టికెట్లా ఉంది. సిద్ధు బట్టలు ఉతుకుతుంటే తన బట్టల్లో దొరికింది. సిద్ధు ఫోన్ అయ్యాక మళ్ళీ ఎలాగో గొడవ పడతారు కదా, అప్పుడివ్వు. టికెట్సా? హైదరాబాద్ టు ముంబై. సిద్ధార్థ. ఇంకొన్నేం జరిగిపోయింది. ఎలా అయినా ఈ సెకండ్ నేమ్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు వీడియో ఆటకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. హలో సిద్ధు,
శామ్ ఒకసారి ఇలా రా. శామ్ రా. ఏమైంది శామ్? ఏంటి సిద్ధు, కళ్యాణి బాగా నచ్చిందా? పెళ్ళికి కూడా రెడీ అయ్యో? ఏం మాట్లాడుతున్నావు శామ్? నిజమేగా మాట్లాడుతున్నాను. మీ అమ్మ వచ్చింది, కట్నం మాట్లాడుకుంది, జంటగా వెళ్ళి నిశ్చితార్థపు ఉంగరాలు కొనుక్కున్నారు. సడన్ గా నీ మనసు మారిపోయిందా? లేకపోతే ఆ కళ్యాణిని చూసినప్పుడే మారిపోయిందా? మొత్తానికి నన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నావు. నీకు నేను బోర్ కొట్టేశానా? లేకపోతే సంవత్సరం పాటు వేరే వాడితో కాపురం చేసింది ఎందుకు అనుకున్నావా? శామ్ 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 ఛ! అర్థం చేసుకుంటావు అనుకున్నాను శామ్. ఇలా నా ప్రేమని అనుమానిస్తావు అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయి పరిస్థితులు బాలేక పెళ్లి చేసుకుని సంవత్సరం కాపురం చేస్తే ఆ అమ్మాయి మీద ప్రేమని మర్చిపోయే రకం కాదు శామ్. నేను ప్రేమించింది నీ మనసుని, శరీరాన్ని కాదు. నువ్వు అన్నట్టు కళ్యాణ్ చూడగానే తన మీద ప్రేమ లేదా ఇష్టం కలిగి ఉంటే నీతో పారిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉంటాను? ఆ రోజు మనం దొరికిపోకూడదని ఏం చేయాలో తెలియక హక్ చేసుకున్నాను శామ్. అందరి ముందు ఐ లవ్ యూ చెప్పాను, అంతే. ఇంట్లో వాళ్ళు అనుకోకుండా నిశ్చితార్థం అనేశారు. నీకు చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కుదరలేదు. ఆ రోజు రాత్రి కూడా నువ్వనుకుని కళ్యాణికి దాదాపు అంతా చెప్పేశాను. కాకపోతే ఎక్కడ నీ పేరు రాలేదు. కానీ రివర్స్ లో నువ్వు నాకు షాక్ ఇచ్చావు శామ్. నిజంగా తన ఇష్టం లేకపోతే నిశ్చితార్థానికి ఎందుకు ఓకే చెప్పావు? రెండోసారి శివపార్వతి నానమ్మ మీ ఇద్దరిలో ఏ ఒక్కరూ ప్రేమించుకోలేదని చెప్పినా పెళ్ళాపేస్తానని చెప్పింది. కానీ నువ్వు చెప్పలేదు, కళ్యాణి చెప్పలేదు. అంటే కళ్యాణి నువ్వు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, అంతేనా? ఏం మాట్లాడుతున్నావు శామ్? మేం ప్రేమించుకోవడం ఏంటి? కళ్యాణి కావాలనే డ్రామా ఆడుతోంది. డ్రామా ఎందుకు ఆడుతుంది? అలా డ్రామా ఆడి తన లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటుంది? నన్ను నమ్ము శామ్, ప్లీజ్. మనిద్దరి కోసం మార్చ్ 27 మనం పారిపోవడానికి ముంబైకి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశాను. కళ్యాణితో ఎంగేజ్మెంట్ అనేది ఒక డ్రామా, అంతే. ఓకేనా? బిలీవ్ మీ శామ్, నన్ను నమ్మకపోయినా మన ప్రేమను నమ్ము, మనం కన్న కలల్ని నమ్ము.
ఏంటి సంపద ఎక్కడున్నారు? సిద్ధు, సంపద చేతులు పట్టుకుని అడుగుతున్నావేంటి? క్షమాపణ. వాట్? అవును బ్రో, రాత్రి కళ్యాణితో జరిగిన గొడవలో సంపద అడ్డుపడితే కోపడి తోసేశాను. అందుకే సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే సిద్ధు. నువ్వు కళ్యాణి కాబోయే భార్యాభర్తలు. అలా ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే ఎలా? ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మాలాగా ఉండాలి. ఏమంటావు సంపద? అవునండి. వెళ్ళి కళ్యాణికి చెప్పు సిద్ధు సారీ. కూల్ అవుతుంది. సంపద పద. ఏంటమ్మా మంచి రోజులు ఏమున్నాయా లెక్కేస్తున్నావా? పెళ్ళంటేనే శుభకార్యం. చేసే పనులన్నిటికీ మంచి రోజులు ముహూర్తాలు చూసుకోవాలి కదా. అందరికీ రోజులు జాతకాలు అన్నీ బాగున్నాయి, నాకు తప్ప. ఏం చేస్తాం? పుట్టిన నక్షత్రం అనుగ్రహం బాగోలేదు మరి. నక్షత్రం అనుగ్రహం బాగలేకపోయినా నీ అనుగ్రహం ఉంటే జీవితం బాగుంటుందని కొంతమందిని చూస్తే అర్థమవుతుందమ్మా. నువ్వు కొట్టినా తిట్టినా ప్రేమతోనే అని దులుపుకొని నీ పంచిన పడున్నానని నువ్వు అలుసుగా చూస్తూ. నానమ్మా, టాబ్లెట్. ఆగిపోయావే? ఏదో కక్కాలని ఆవేశంగా వచ్చావు కదా, కక్కే. కక్కుతానమ్మా. అసలు ఇదెవరు? కొత్తగా అడుగుతావే? అనుపమ కూతురు. కనకుండా పెంచకుండా అయింది అనుపమకి కూతురుగా, కాని నిజానికి అన్నయ్యకి మాధురికి పుట్టిన కూతురు. ఇప్పుడు ఏమైంది దమయంతి? జరగాల్సిందంతా ఎప్పుడో జరిగిపోయింది. మా అన్నయ్య నీకు అన్యాయం చేశాడని నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసిచ్చింది మా అమ్మ. స్థలం పొలం రాసిచ్చింది పర్వతనేని శివపార్వతమ్మ. తాను దూరడానికే సందులేదు కాని మెడకో డోలన్నట్టు దారిని పోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి నీ మనవరాలు అన్నావు. దమయంతి, ఆగిపోయావేమమ్మా? కొట్టమ్మా. నేనడిగిన ప్రతిసారి గుడిలో గంట కొట్టినట్టు నా చెంప వాయిస్తావు. వీళ్ళందరికీ నేను అలసైపోతున్నాను. అసలు నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా అమ్మా? ఈ కళ్యాణి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏ రోజైనా ఇల్లు ప్రశాంతంగా ఉందా? అమ్మయ్యా అని ఊపిరి తీసుకునేలోపు ఏదో ఒకలా మనశ్శాంతి పోగొడుతుంది. ఈ ఇంట్లో కళ్యాణితో ఎవరికీ లేని సమస్య నీకెందుకు వస్తుంది? అందరిలా చూస్తూ నేనుండలేనమ్మా. నాకసలు ఒక్క రూపాయి అయినా కట్నమిచ్చావా? లేదు. అదేంటంటే నేను కట్నం ఇవ్వను తీసుకోను అన్నావు. సర్లే అని ఊరుకున్నాను. కాని కళ్యాణి పెళ్ళి అన్నావు. ఇంతలో సిద్ధుని ప్రేమించింది అన్నారు. ప్రేమించుకున్న వాళ్ళకి ఏ గుళ్ళోనో పెళ్లి చేయకుండా సిద్ధు వాళ్ళమ్మ అడగగానే ₹1 కోటి ఆస్తి కట్నంగా ఇస్తున్నావు. ఇదెక్కడ న్యాయమమ్మా? అది కట్నం కాదు, స్త్రీధనం. పేరు ఏదైతే ఏంటి, పోయేది ఇంటి సొమ్మే కదా. ఈ ఇంటి సొమ్మైనా అది కళ్యాణికి చెందాల్సిందే. నా ఆస్తి మీద నా మనవరాలికి హక్కుంది. అజయ్కి చెందాల్సిన ఆస్తిని కళ్యాణికి స్త్రీధనంగా ఇచ్చాను. అయినా నీకు రావాల్సింది ఎప్పుడో ఇచ్చేశాను కదా దమయంతి. దమయంతి,
అమ్మ నా పేరిట రాసిన ఆస్తిని నేనేం చేసుకుంటాను, నీకే రాసిస్తాను. ఆ నువ్వు రాసిస్తానన్నా మా అమ్మ ఒప్పుకుంటుందా? తీసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటుందా? మా అమ్మ ముందు మంచిదాన్లా అమాయకురాల్లా నటించుకో. ఇక్కడ నటించాల్సిన అవసరం అనుపమకి లేదు. ఎవరేమనుకున్నా సరే నా మనవరాలి పెళ్లి ఎంత ఖర్చైనా ఘనంగా జరిపిస్తాను.